హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు వీడియోలో వచ్చేసి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, కాబట్టి మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే రైతులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు బంధు డబ్బులు అనేది ఎప్పటి నుంచి రిలీజ్ అవుతున్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే రైతులకైతే మనకి రుణమాఫీ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, సో దాని ఇన్ఫర్మేషన్ కూడా ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. అలాగే రైతు బంధు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ వీడియో కింద ఒక లింక్ ఇచ్చాను. దానిపైన మీరు క్లిక్ చేసి మీరైతే మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. రైతులకైతే గుడ్ న్యూస్, రైతులకు రేపటి నుంచి ఖాతాలో డబ్బులు. సో ఈ డబ్బులు దేనికి వస్తున్నాయి అంటే మనకి రైతు బంధు పెట్టుబడి సాయం కింద వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రావాల్సి ఉంది కదా. సో మనకైతే రేపటి నుంచి డబ్బులు ఇస్తామని చెప్పడం అయితే నిన్న అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి అయితే రైతులకి మనకి రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీంతో పాటు మనకి సీఎం కూడా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ రోజున కూడా రైతుల ఖాతాలో వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే వస్తాయని చెప్పడం అయితే జరిగింది. సో ఎంతవరకు వస్తాయి అనేది ఈ రోజు మనకైతే సాయంత్రం అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు రైతు బంధు కనుక వస్తే మాత్రం ఈ వీడియో కింద మీరైతే కామెంట్లు అయితే చెప్పండి మీకు రైతు బంధు వచ్చినట్లు. అలాగే మనకి దాదాపు వస్తే మాత్రం 4 నుంచి 5 ఎకరాలకు ఎవరికైతే భూమి ఉంటుందో ఆ రైతులు కూడా ఈ రోజు అయితే రైతు బంధు రావడం అయితే జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే అంతకుముందు మనకి 3 ఎకరాలకు ఉన్న రైతులకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది. సో ఈ రోజున స్టార్ట్ చేస్తే మాత్రం 4 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు. సో వాళ్ళకు కూడా అయితే రైతు బంధు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కంపల్సరీగా. దాంతోపాటు రుణమాఫీ గురించి వాళ్ళ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే లేదు. సో రుణమాఫీ వచ్చేసి నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పటికే కాదనుకుంటా. నెక్స్ట్ మనకి ఫిబ్రవరి మంత్లో ఏదైనా స్టార్ట్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కింద నేను లింక్లో ఇచ్చిన ఆర్టికల్ కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు వెళ్ళి చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.